మెడికల్ సీట్లకు సంబంధించిన విత్డ్రాయల్ పర్మిషన్ క్యాన్సిలేషన్ విత్డ్రా చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన పెట్టిన లెటర్ ఆఫ్ పర్మిషన్. ఆ లెటర్ మెడికల్ సీట్లు ఎన్ని వివిధ రకాల పత్రికలు రాసిన కాలేజీలపై మెడికల్ కాలేజీలు మాకు వద్దు, ఇక ప్రైవేట్ మెడిసిన్ వైద్య విద్య కులచిద్రం, పులిందుల కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి, పులిందుల కేటాయించిన సీట్లను వెనక్కి తీసుకోండి. ఈ ఏడాది పులిందులకు వైద్య కళాశాలకు 50 కేటాయించి తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అమ్మకానికి మెడికల్ కాలేజీలు ఇది ఇచ్చిన సీట్లను క్యాన్సిల్ చేస్తూ ఉండే లెటర్, గవర్నమెంట్ పెట్టిన లెటర్. ఎవరు పెట్టినారు ఈ లెటర్ అంటే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినారు. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. నేను, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మా అందరి తాపత్రయం ఒకటే, ప్రజలారా మీకు మేలు జరగాలని. ఎన్నికలలో మాకు అన్యాయం జరిగినప్పటికీ వారం 10 రోజులు మాత్రమే ఆ బాధను భరించి తిరిగి మళ్ళా మామూలుగా మీ మేలు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంతోషం కోసం తాపత్రయపడే వాళ్ళే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు. మా అందరి తాపత్రయం అదే. మేము పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గాని, లోకేష్ గారు గాని, లేకపోతే పొద్దుటూరు నియోజకవర్గం నుండే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఉద్దేశం గాని భవిష్యత్ కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ప్రవర్తించారు. వ్యక్తిగత ద్వేషాలు లేవు. మేము పత్రికాముఖంగా చెప్పబోయే ప్రతి మాట, ప్రతి ప్రెస్ మీట్ ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడమే. ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైతే హక్కులు కోల్పోతున్నారో, ఏ భవిష్యత్తునైతే మీరు మీ బిడ్డలు కోల్పోతున్నారో అది చెప్పడం మా బాధ్యత. చెప్పడమే కాకుండా వాటి కోసం పోరాడడం మా ప్రాథమిక బాధ్యత. ఈ 2 మాత్రమే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేయబోయే. వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట కూడా దూషించాం, ఒక అసభ్యకరమైన మాట కూడా ప్రస్తావించాం. సాధ్యమైనంత వరకు వ్యక్తిగత ప్రస్తావన కూడా తీసుకురా, ప్రభుత్వం యొక్క ప్రస్తావననే తీసుకొస్తా. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేటి పాత్రికేయుల ద్వారా ప్రజలైనటువంటి మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న తర్వాత కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేసి దాదాపుగా 164 సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వారు స్థాపించిన తర్వాత మీకు జరిగిన మరొక నష్టం, ఎన్నో నష్టాలు జరిగినాయి ఉన్నాం ఈ 4 నెలల కాలంలో. మరొక నష్టం విద్యా విధానం. ఇది అత్యంత ప్రాథమికమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం. కారణం ఈ దేశ భవిష్యత్ ఆధారపడిందేదే పిల్లల విద్య ద్వారానే. ఈ దేశం ఆర్థికంగా పురోగమనం చెందాలన్నా, నాగరికత ప్రపంచంలో దూసుకుపోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉండగలిగినప్పుడే, అక్షరాస్యత అందరికీ అబ్బినప్పుడే సాధ్యమవుతుంది. మన కుటుంబం బాగుపడాలంటే కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదవగలిగినప్పుడు, పెద్ద ఉద్యోగాలు చేయగలిగినప్పుడే ఆర్థికంగా, నాగరికతంగా, సంస్కారయుతంగా, సామాజిక గౌరవ ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా మన కుటుంబం చాలా బాగుంటుంది. దానికోసం పెద్ద పీట వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు. వైఎస్ఆర్ పార్టీ అగ్ర తాంబూలం ఇచ్చింది విద్యకు. ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలు గాని, పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు గాని, యావత్ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి విద్యార్థికి సమానమైనటువంటి విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే తాపత్రయంతో పనిచేసినాడు ఆయన. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పారదర్శకతో, ముందు చూపుతో ఈ పిల్లలకు ఉన్నత విద్యను అందించే ప్రయత్నం చేశారు. ఫలితాలను సాధించినాడు 5 సంవత్సరాల కాలంలో. మరొక 5 సంవత్సరాల కాలం మీరు మంచి అని ఉంటే ఈ పిల్లలకు ఎంతో మేలు జరిగింది. పర్వాలే. దురదృష్టం మమ్మల్ని వెంటాడిందో లేకుంటే ప్రజలను వెంటాడిందో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువైంది. కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 50% విద్యా విధానంలో ప్రయాణించగలిగితే కొద్దో గొప్ప మేలు జరుగుతుందనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని విద్యా విధానాన్ని చీకటి రోజులు సంభవించినాయి. బ్లాక్ డేసే, చీకటి రోజులే. మీరందరూ ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుకు లోకేష్ బాబు గారికి, ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్స్ గారికి భవిష్యత్తునిచ్చినారు. ప్రజలారా మీరు చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకు మీరు భవిష్యత్తునిచ్చినారు. ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మీ బిడ్డల భవిష్యత్తుకు అంధకారాన్ని ఇస్తా ఉన్నాడు. మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నాడు. మీరు ఆయనకు వెలుగునిస్తే ఆయన మీ బిడ్డలకు చీకటి ఇస్తా ఉన్నాడు. ఉదాహరణకు ఒకసారి విద్యా విధానాన్ని గమనించండి. జూన్ 4 తర్వాత ఆయన ఎన్నిక కాబడిన నుంచి ఇప్పటి వరకు విద్యా విధానంలో మనకు జరిగిన అన్యాయాలు ఏంటి? మెడికల్ కాలేజీల గురించి ఒక వారం 10 రోజులుగా ప్రతిరోజు అన్ని పత్రికల్లో వస్తా ఉన్నాయి. అన్యాయం జరుగుతుంది మనకు మెడికల్ కాలేజీలు. అసలు మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనేది నా తాపత్రయం. ఏమి జరిగిందో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి మీకు చెప్పగలిగితే ఆ తర్వాత జడ్జిమెంట్ మీరే తీసుకోగలుగుతారు. మొట్టమొదటి ప్రజలారా, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఎప్పుడు వచ్చిందని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. పుస్తకాలు చదివిన అర్థమవుతుంది, లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ కూడా మీకు దొరుకుతుంది. 1923లో వచ్చింది మొట్టమొదటి మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫ్రమ్ విశాఖపట్నం. మొట్టమొదటి మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో మనకు స్వాతంత్రానికంటే మొట్టమొదట ఉన్న కాలేజీ విశాఖపట్నం 1923. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2024 సెప్టెంబర్ 16వ తారీఖు ఈ రోజు ఇంతవరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు 37 కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 19 ప్రభుత్వ కాలేజీలు, 18 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 37 వైద్య కళాశాలలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 101 సంవత్సరానికి
ఈ రాష్ట్రంలో ఉండబడిన కాలేజీలు 37. 2014-19 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఒక్క కాలేజీ లేదు. జీరో. మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ చేయలే. ఒక్క కాలేజీ కూడా ఒక్క సీట్ కూడా అనుమతి తీసుకురాలి. మరి 101 సంవత్సరానికి 37 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో 17 కాలేజీలకు శ్రీకారం చుట్టాడు. 17 కాలేజీలు, ఒక్కొక్క కాలేజీ 500 నుంచి 600-700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 కాలేజీలు. అందులో 5 కాలేజీలకు 23-24 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో అనుమతులు కూడా తీసుకొని సీట్లు కూడా 750 సీట్లు కేటాయించారు. మెడికల్ సీట్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC అంటారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అనుమతి కూడా తీసుకొని 750 సీట్లు లాస్ట్ ఇయర్ అయిపోయింది. 5 కాలేజీలు. ఈ సంవత్సరం మళ్ళీ 5 కాలేజీలు పూర్తయిన కాలేజీలే, కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయినాయి. మళ్ళీ NMC తీసుకోవాలి. అందులో మదనపల్లి ఉంది, ఆదోని ఉంది, పులివెందులు ఉంది. 5 కాలేజీలు. ఈ 5 కాలేజీలకు 1050 సీట్లు. దీని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ లో 7 కాలేజీలు ఉన్నాయి. 7 కాలేజీలు పిడుగురాళ్ళ, మార్కాపురము, బాపట్ల, నర్సీపట్నం స్టార్ట్ 7 కాలేజీలు ఉన్నాయి. మొత్తం 17 కాలేజీలు. 101 సంవత్సరానికి అందరూ పాలకులు కలిపి 37 కాలేజీలు చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 17 కాలేజీలు కట్టగలిగినాడు, అనుమతులు తీసుకురాగలిగినాడు, ఇన్ని మెడికల్ సీట్లు మన పిల్లలకు ఇప్పించగలిగినాడు. ప్రభుత్వ కళాశాల ద్వారా తక్కువ ఫీజులతో, అది మెరిట్ ప్రకారం. అంటే ఉదాహరణకు ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఇన్ని సీట్లు రావడం వలన, అంటే 750 సీట్లు లాస్ట్ టైం రావడం వల్ల ఏం జరిగింది మన పిల్లల కంటే గన రిజర్వేషన్ కోటాలు ఉండే వాళ్ళు 510-520 మార్కులు వస్తే గన కన్వీనర్ కోటాలో సీటు, మెడికల్ సీట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన ప్రైవేట్ పరం చేస్తే 550 నుంచి 600 మార్కులు వచ్చినా కూడా సీటు గ్యారెంటీ లేదు. ఇంకా ఓసీలు ఉండే వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు పుణ్యాన 600 మార్కులు వచ్చినా కూడా నీటిలో సీట్ రాదు. రిజర్వేషన్ కోటాలు అయితే 550 మార్కులు రావాలి. ఏలూరులో ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పుణ్యాన 523 మార్కులు వస్తే పెద్ద బిడ్డకు మెడికల్ సీట్ వచ్చింది. ఇప్పుడు 543 మార్కులు వస్తే మెడికల్ సీట్ రాలేదు. వాళ్ళు డొనేషన్ కట్టి పోవాలి. ఆ తండ్రి డొనేషన్ కట్టి శక్తిపరుడు కాదు. మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం అయితే ఆర్థిక భారం విద్యార్థిని తల్లిదండ్రుల పైన. మెడికల్ ప్రైవేటు పరం అయితే పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా సీటు దక్కడం కష్టం. అన్ని రకాలుగా చెడిపోయేది మనమే, అన్ని రకాలుగా లాభపడేది వ్యాపారం. విద్యను అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలా, పేదవారికి ధనవంతులతో సమానమైన అవకాశాలు కల్పించి ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టాలనే ప్రయత్నం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. విద్యను వ్యాపారం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. కాలేజీలు కట్టించిన వాడు, 17 కాలేజీలు కట్టించిన వాడు ఈయన. కాలేజీలకు సీట్లు వద్దని చెప్పి లెటర్ రాసిన వాడు ఆయన. గమనించండి ప్రజలారా, మీరు అసలు విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న బలమైనటువంటి మార్పులను ఒక్కసారి మీరు గమనించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ విద్యా విధానాన్ని 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో 1000 పాఠశాలల సెంట్రల్ బోర్డు సిలబస్ ను ప్రవేశపెట్టినాడు. 1000 పాఠశాలలు, CBSE సెకండరీ ఎడ్యుకేషన్ 1000 పాఠశాలల్లో ప్రవేశపెట్టినాడు. ఇప్పుడు ఆ జాతీయ విద్యా విధానం వలన ఈ 24-25 సంవత్సరానికి 85 లక్షల మంది పిల్లలు సెంట్రల్ సిలబస్ తో పరీక్ష రాయాలి. ఎంత స్ట్రాంగెస్ట్ పొజిషన్ లో ఉంటారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విద్యా విధానాన్ని రద్దు చేసినాడు. ఆ వద్దని ఇప్పుడు పాఠశాలలో లేదు CBSE. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు టోఫెల్ విధానాన్ని తీసుకెళ్ళినాడు. టోఫెల్ విధానం అంటే ఇంగ్లీష్ భాష పైన సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందించి అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి ధైర్యంగా ముందుకు పోవడానికి కావాల్సిన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని అందించాలని చెప్పి 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమికమైనటువంటి టోఫెల్ విధానాన్ని, 6 నుంచి 9 వరకు జూనియర్ టోఫెల్ విధానాన్ని అని చెప్పి మన పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి వచ్చినారు. ఇప్పుడు అది రద్దు చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు. టోఫెల్ విధానం రద్దు చేసినాడు. ఇంకొకటి ఐబీ విధానం. ఐబీ విధానం అంటే ఇంటర్నేషనల్ బ్యాక్టీరియల్ అంటారు. అంటే ఒక మనిషి మానసిక వికాసంతో ఒక మనిషి పూర్తి ధైర్యంగా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి చదువుకునేదానికి కానీ, ఎక్కడికైనా ఏ భాషలో అయినా కొట్లాడడానికి, మాట్లాడడానికి, సాధించడానికి ఏ స్టేజ్ ఫియర్ లేకుండా, ఏ మై ఫియర్ లేకుండా, ఏ భాష మీదైనా, ఏ సబ్జెక్ట్ మీదైనా అది రద్దు చేసినాడు ఐబీ విధానాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఐబీ విధానాన్ని తీసుకొచ్చినాడు, టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు, SEB విధానాన్ని తీసుకొచ్చినాడు. ఈ మూడింటిని ఇప్పుడు రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు. నేను ఈ పత్రికాముఖంగా ఒక మాట అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇంగ్లీష్ పైన మా పిల్లలు చదువుకోవద్దని చెప్పి టోఫెల్ విధానాన్ని మీరు రద్దు చేసినారే, వచ్చి రాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతా ఉన్నావు భావ్యమా? నీ మనవడు దేవాన్స్ జీవితం అంతా తెలుగులో మాట్లాడతాడని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? ఇంగ్లీష్ మాట్లాడకుండా. నీ మనవడు మాత్రం పెద్ద కాన్వెంట్లు, పెద్ద కాలేజీలు, లండన్ లోను మరొక పెద్ద కాలేజ్ యూనివర్సిటీలో చదివి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు. మరి ఇంగ్లీష్ ఎందుకు గొప్పది కాదు, తెలుగు భాష ముద్దు అని చెప్పి నువ్వు మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత లేనప్పుడు నీ మనవడు కూడా తెలుగులోనే మాట్లాడగలిగితే జీవితం అంతా, మా బిడ్డలు కూడా తెలుగులోనే మాట్లాడాలి. ధనవంతుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు గొప్ప యూనివర్సిటీలో చదువుకొని గొప్ప భాషా పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ మీద కలిగి వాళ్ళు మాట్లాడి ముందుకు పోతే, SCలు, STలు, BCలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు, టోఫెల్ విధానం రద్దు. ఇదెక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు గారు? 6000 పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి గారు, 1 కాదు 2 కాదు ప్రజలారా, 6000 పాఠశాలలు 5 సంవత్సరాల కాలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించినాడు. 24,000 కోట్ల రూపాయల పాఠశాలలు గురించి 6,000 పాఠశాలలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,300 పాఠశాలలు మూతేసినారు టోటల్ 14 ఏళ్లలో. ఒక 2014-19 చూసుకుంటే 1785 పాఠశాలలు మూతేసినారు. కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం లేదన్నాడు. ఎందుకు స్ట్రెంత్ లేదు? పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం లేకపోవడం వలన స్ట్రెంత్ లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకలే. కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించారు.
అందించగలిగినాడు, వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు. అందుకే సీట్ లేదు. ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి, అక్కడ మూతబడినాయి. 6,000 పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది, అక్కడ 4,300 పాఠశాలలు మూసేసినారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో నాడు నేడు మన బడి కింద బాగైంది. విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు, విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు, పోషక విలువల ఆహారాన్ని ఇచ్చినాడు, మంచి పుస్తకాలు ఇచ్చినాడు, ప్యాడ్స్ ఇచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినాడు, టోఫెల్ విధానాన్ని తెచ్చినాడు, ఐబీ విధానాన్ని తెచ్చినాడు, ఎస్ఈబి విధానాన్ని తీసుకొచ్చినాడు. ఏమి లేవు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయినే. నేను చెప్పిన ఎస్ఈబి రద్దే, టోఫెల్ రద్దే, ఐబీ రద్దే, ఫీజు రియంబర్స్మెంట్ బాకీనే, విద్యా వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు. ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందే, వెనక్కి పోతా ఉందే? ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తు కల్పిస్తానాడా? బంగారు బాట వేస్తానాడా? మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తానాడా? ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. జరిగిన పొరపాటు జరిగింది, దాన్ని ఎవరు మనం తిరిగి తీసుకురాలేము. కానీ 5 సంవత్సరాలు మనం మోస్తాం. మీ హక్కుల కోసం, మీ స్వేచ్ఛ కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసా వాచా కర్మేణ కొట్లాడుతుంది, ఉద్యమిస్తాది. ప్రతి అంశంలోనూ, మీకు జరిగే ప్రతి అన్యాయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ కొరకు పోరాటం చేస్తాది. మా పైన కేసులు పెట్టినా, మమ్మల్ని బాధ పెట్టినా, జైళ్లలో పెట్టినా, మా డబ్బులు పోయినా మీకోసం పోరాటం చేస్తాం. కానీ సత్యం తెలియాల్సిన అవసరం మీకు ఉంది కదా ప్రజలారా. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తాంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాంది అనే విషయాన్ని మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇవన్నీ కాకుండా 1923 నుంచి జరిగిన ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నాను నేను. అంటే 101 సంవత్సరానికి 37 కాలేజీలు వస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 కాలేజీలు రావడం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఆ విషయాన్ని నేను పదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 101 సంవత్సరానికి 37 కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అంతమంది పాలకులు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 కాలేజీలు. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే కదా, కాలేజీలు కట్టినారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయింది. ఆ కాలేజీ రన్ చేయడానికి కావాల్సినటువంటి సీట్ ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మా సీట్లు వద్దు, 750 సీట్లు వద్దన్నాడు. రేపు మళ్ళీ 1050 సీట్లు, 1800 సీట్లు కోల్పోతున్నాం. తెలంగాణకు ఆ సౌకర్యం ఉంది, వాళ్ళు తీసుకుంటున్నారు, ఇక్కడ నో. దయచేసి ప్రజలకు నా విజ్ఞప్తి, విద్యా విధానంలో మన పిల్లల భవిష్యత్తుకు అంధకారం కాకుండా ఉండేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని విషయాలు తెలియజేసి, వీటి హక్కుల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఏదైనా పోరాటం చేయగలిగినప్పుడు చేసినప్పుడు తప్పనిసరిగా మా వెంట మీరు నిలబడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ భవిష్యత్తు కోసం, మీ హక్కుల కోసం మేము చేసే ప్రతి పోరాటంలోనూ మీ మద్దతు, మీ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.